దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన. అయితే కీర్తన ఎలా మొదలైందో చూడండి. నా దేవా నా దేవా, నీవు నన్నేల వేడనాడితివి, నన్ను రక్షింపగ నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగానున్నావు. అలాగే చూస్తే ఏ విధంగా ఎండైందనే చూస్తే, ఒక సంతతి వారు 29 నుంచి చదువుతాను చూడండి. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయన సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతును. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. ఆమేన్. ఈ కీర్తన ఎలా మొదలైందంటే, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు ప్రభువా అని మొదలైంది. ఎలాగ అంతమైందంటే, ఆయన నీతిని వారికి ప్రచురం చేస్తారని ఈ కీర్తన ముగించబడింది. హల్లెలూయా. మీరు ఏ కీర్తన అయినా తీసుకోండి, ఏదైతే బాధతో దుఃఖంతో మొదలవుతుందో, బాధతో దుఃఖంతో ఏ కీర్తన ఎండింగ్ లేదు. హల్లెలూయా. బాధతో మొదలైన కీర్తనలన్నీ దేవుని యందు నిరీక్షణతో ముగించినవే. హల్లెలూయా. అర్థమైందా? బాధతో మొదలైన కీర్తనలన్నీ ఏమైనాయి? దేవుని మీద నమ్మకంతో ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. సంతోషముతో విశ్వాసంతో ముగించబడ్డ కీర్తనలన్నీ. హల్లెలూయా. ఈరోజు మీ పరిస్థితి బాధాకరంగా ఉందేమో, కానీ మీ జీవితం అట్లాగే ముగించబడదు. హల్లెలూయా. ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. హల్లెలూయా. మీ జీవితం ఖచ్చితంగా ఆనందంగా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఉంటాయి ఇవన్నీ. ఏమంటాడు? నా దేవ, పగలు నేను నీకు మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనముగా ఉండట్లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. పగలు మొరపెడుతున్నా, రాత్రి వేళ కూడా మౌనంగా లేను, కానీ నాకు సమాధానం రావట్లేదు అంటాడు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. అంటే పరిస్థితి అంతా దారుణంగా ఉంది. ఎటు చూసినా శ్రమలే ఉన్నాయి, ఎటు చూసినా కష్టాలే ఉన్నాయి. అయితే నేను ఎంత ప్రార్థన చేసినా నువ్వు నాకేం చేయట్లేదంట, ఉత్తరం ఇట్లేదు, అంటే సమాధానం రావట్లేదు నీ దగ్గర నుంచి అని చెప్పి ఈ కీర్తన రచించిన దావీదు అంటాడే. కానీ అంటే ఇది దావీదుకి నమ్మకం లేక కాదు, ఆ సమయంలో ఉన్న ఫ్రస్ట్రేషన్ని బట్టి దావీదు నిజాయితీగా దేవుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దావీదు దేవుడిని నమ్మలేదని కాదు, నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభువా అంటే దేవుడు నిజంగా విడిచిపెట్టాడని కాదు. హల్లెలూయా. తండ్రి కుమారుడు యేసు ప్రభువే అంటాడు. ఏమంటాడు? నా దేవా నా దేవా, నీవు నన్నేలా చేయి విడిచితివి. అలాగే గెత్సెమనేలో ప్రార్థన చేస్తే ఏమంటాడు ఆయన? ఏమంటాడు? ఆయన ఎంతో రోదనతోనూ శ్రమతోనూ చెమట రక్తముగా మారునంతగా ప్రార్థన చేస్తూ ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసివేయి ప్రభువా అని అడిగి ఎంతో ఆక్రోధనతో ప్రార్థన చేస్తాడు. అంటే దాని అర్థము దేవునికి, యేసు ప్రభువుకి నమ్మకం లేదని కాదు, దేవుని కుమారుడికి. హల్లెలూయా. అలాగే మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా అని మన నిజాయితీగా మాట్లాడితే నమ్మకం లేదని కాదు, నమ్మకం ఉంది కాబట్టి దేవుడితో అలా మాట్లాడగలుగుతున్నాము. హల్లెలూయా. దేవుణ్ణి మనం ప్రశ్నించినంత మాత్రాన దేవుడు ఏమీ అఫెండ్ అవ్వడు. అంటే దేవుడే మన మీద ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు వీడు అని అడగడు. హల్లెలూయా. దేవుడు నిజాయితీని చూస్తాడు కానీ మాటల్ని చూడడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజాయితీని చూస్తాడు. నిజాయితీగా మాట్లాడితే దేవుడు ఆ పరిస్థితిని మారుస్తాడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా మారుస్తాడు ఆయన. ఆమె ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా పరిస్థితిని మారుస్తాడని? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఖచ్చితంగా మారుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజాయితీగా మాట్లాడాలి ఆయన దగ్గరికి వచ్చి. ఏంటంటే మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పాలి ఆయనకి. అంటే మంచిగా పైన నేర్పించిన ప్రార్థన కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి దేవుడికి. ఏం చెప్పాలి ఉన్నది ఉన్నట్టు అంటే? ఆయన వచ్చేసి ఒక ఆయన వచ్చి ఏం చెబుతాడు? పరిసయ్యుడు వచ్చి వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అడిగాడు దేవుడు ఉండమని 2 సార్లు.
ఇంకేమంటాడు, నీకు ఇవ్వాల్సిందన్నీ ఇస్తున్నాను, నేను వీళ్ళలాగా లేను, దిక్కుమాలినోళ్ళ లేను, ఈ సుంకరిలాగా లేను, ఈ పాపిలాగా లేను అంటాడు. అంటే దేవుడి దగ్గరికి వచ్చి తనకున్న మంచితనాన్ని చెప్పాలనుకున్నాడు, కానీ చివరికి అతడు తృణీకరించబడ్డాడు. కానీ దూరంగా నిల్చుండి తన రొమ్ము బాదుకుంటూ తల ఎత్తడానికైనా కానీ ధైర్యం లేక, సుంకరినైనా నన్ను కరుణించు ప్రభువా అన్న వ్యక్తి చివరికి ఏమవుతాడంటే నీతిమంతుడిగా తీర్చబడి తన గృహానికి చేర్చబడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూసేది ఏంటంటే మన పర్ఫార్మెన్స్ కాదు, మనం ఏంటి అనేది కాదు. దేవుడు చూసేది ఏంటి అంటే మనము ఎంత బలహీనులమో మనం ఒప్పుకొని దేవునికి లోబరిస్తే మనల్ని దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు ఏం చెప్తాడంటే, శ్రమ ఉంది, ఇబ్బంది ఉంది, కానీ ఆయన మధ్యలో నన్ను చెయ్యి విడిచిపెట్టడు. ఆమేన్. మధ్యలో నన్ను ఇప్పుడు పడవలో వెళ్తున్నాము, మన పడవలో ఎవరున్నారు? మీ పడవలో యేసుప్రభు ఉన్నాడా? మునిగితే ఎవరు మునుగుతారు? నువ్వే మునగవు, ఎవరు మునుగుతారు? యేసుప్రభు కూడా మునుగుతాడు. మునగనిస్తాడు పడవని ఆయన? హల్లెలూయా. చెప్పాలి దేవుడికి, ప్రభువా మునిగితే కొంచెం హీట్ ఎక్కినప్పుడు పరిస్థితి, మునిగితే నేనే కాదు ప్రభువా నువ్వు కూడా మునుగుతావు అని చెప్పండి దేవుడికి. చెప్పొచ్చు అలా? హల్లెలూయా. ఆయన మన నావని మునగనివ్వడు. హల్లెలూయా. ఎంత పెద్ద అలైనా కొట్టని, ఎంత పెద్ద తుఫానైనా రాని, మనం మునగం. ఆయన కూడా ఉన్నాడు మనతో. మునిగితే అందరం మునగాల్సిందే, కానీ ఆయన మునగనివ్వడు. ఎందుకంటే ఆ తుఫానును కూడా గద్దిస్తాడు ఆయన. హల్లెలూయా. తుఫాను మనల్ని కదిలిస్తుంది, కానీ ఎందుకు కదిలిస్తుందంటే కదిలించకపోతే మనం మాట వినం. వింటారా? అంతా బాగుంటే ఎవరైనా మాట వింటారు? వినరు. కదిలిస్తుంది, కానీ అది మనల్ని ఏమీ చెయ్యలేదు. హల్లెలూయా. శ్రమ రాదు అని కాదు, శ్రమ వస్తుంది, బలహీనతలు ఉంటాయి, కానీ ఏమి మనల్ని చేయలేవు. హల్లెలూయా. అందుకే దావీదేమంటాడు, 8వ చరణంలో ఏమంటాడు చూడండి, 22వ కీర్తన 8వ చరణము. యెహోవా మీద నీ భారం మోపము, నా భారం కాదు, నీ భారం మోపము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. యెహోవా మీద నీ భారం మోపు అని చెప్పి వాళ్ళు అంటారు, కానీ అది నిజమే. ఏం చేయాలి మనం? యెహోవా మీద మన భారాన్ని ఏం చేయాలి? మోపాలి. హల్లెలూయా. ఎంతమంది దేవుడి మీద భారాన్ని మోపుతున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మీద భారాన్ని మోపాలి. దేవుని మీద భారాన్ని మోపటం అంటే ఆయన మీద మన మీద ఉన్న భారాన్ని ఆయన మీద పెట్టాలి. హల్లెలూయా. మన మీద మోసుకోకూడదు దాన్ని. మనల్ని మోస్తాడు ఆయన, మన భారాన్ని కూడా మోస్తాడు ఆయన. హల్లెలూయా. మన భారాన్నే కాదు, ముందు మనల్ని మోస్తాడు, తర్వాత ఏంటంట మన భారాన్ని కూడా మోస్తాడు. ఆమేన్. చిన్నప్పుడు ఒక కథ వినేవాడిని తాతయ్య చెప్పేటప్పుడు. ఆయన ప్రసంగించేటప్పుడు అప్పుడప్పుడు ఈ కథ చెప్పేవాళ్ళు. మీలో ఎవరికి గుర్తుందో లేదో కానీ, ఒక ఆమె రోడ్డు మీద తల మీద గంప పెట్టుకొని వెళ్తుందంట. విన్నారా ఇది ఎప్పుడన్నా? గంప పెట్టుకొని వెళ్తుంటే ఒక ఆయన కారు ఆపి ఎక్కించుకున్నాడంట ఆమెని. ఎక్కించుకుంటే ఆమె కారు ఎక్కి ఏం చేసిందంట, గంపని ఎత్తి మీద పెట్టుకొని ప్రయాణంలో కూర్చుందంట. ఆయన అన్నాడంట, అమ్మ గంప తీసి పక్కన పెట్టుకోమ్మ, కారు అంత విశాలంగా ఉంది అన్నాడంట. లేదండి ఇది నా తల మీదే ఉంటుంది అందంట. ఏమన్నా అర్థం ఉంది అందులో? ఇప్పుడు మీరు బరువును మోసుకొని బస్సు ఎక్కారు, బస్సు ఎక్కిన తర్వాత కూడా నెత్తి మీద పెట్టి కూర్చుంటారు. దాన్ని ఏం చేస్తారు? బ్యాగ్ తీసుకొని వెళ్ళారు, బస్సు ఎక్కారు, ఏం చేస్తారు మీరు? పక్కన పెడతారు, లేకపోతే ఎక్కడో పక్కన భారాన్ని పక్కన పెడతారు. ప్రయాణం మొత్తం తల మీద గంప పెట్టుకొని కూర్చోరుగా, బ్యాగుల్ని తల మీద పెట్టుకొని కూర్చోరుగా. అంటే ఏంటి? బస్సు నిన్ను మోసిద్ది, నీ భారాన్ని మోసిద్ది. కండక్టర్ వచ్చి, అరే బాబు దీనికి ఈ లగేజ్కి కూడా డబ్బులు కట్టి అంటాడా? అండు. ఎవరు కడతారు? ఎవరు? నీకే డబ్బులు, నీకే టికెట్, నువ్వు తీసుకెళ్ళిన దానికి ఫ్రీయే. హల్లెలూయా. అంటే నువ్వు బస్సు ఎక్కినప్పుడు నీ భారాన్ని బస్సు మోస్తుంది. అరే పాపం బస్సు కొద్దిగా తట్టుకోలేదేమో, ఇంత భారం పెడతాను అనుకుంటాడు ఎవడన్నా? ఎవరు అనుకోరు. ఇంకా ఇంత లగేజ్ వద్దమ్మా, బస్సు తీసుకెళ్ళన్నా కండక్టర్తో గొడవపడి మరి ఎక్కిస్తారు. ఎక్కించరా? ఎక్కిస్తారు. అంటే ఏంటి? నిన్ను మోసిద్ది బస్సు, నీ భారాన్ని మోసిద్ది. అలాగే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని మోస్తాడు, మన భారాన్ని కూడా మోస్తాడు ఆయన. హల్లెలూయా.
మన భారాన్ని కూడా మోస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి యెహోవా మీద నీ భారము ఏం చేయాలి? చదవండి ఆ వచ్చిన చరణం మరలో ఒకసారి చదవండి. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన నిన్ను వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, మీరు ఆయనకు ఇష్టలు. హల్లెలూయా. మీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎవ్వరు ప్రేమించట్లేదు మిమ్మల్ని అలా. హల్లెలూయా. నో వన్ ఈజ్ లవింగ్ యూ మోర్ దెన్ జీసస్ ఎవర్ కుడ్ లవ్ యూ. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమించినంత ఇంకా ఎవ్వరు ఈ ప్రపంచంలో ప్రేమించలేరు. ఆయన వాడికి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. ఆమేన్. మనం పుట్టిన దగ్గర నుంచి మనకు ఆధారం ఎవరంట? దేవుడే. పుట్టిన దగ్గర నుంచి. హల్లెలూయా. మనం ఆయన నమ్మిన దగ్గర నుంచి మనకు ఆధారం కాదు. మనం నమ్మక లేకముందు నుంచి మనలో నమ్మికను పుట్టించింది ఆయనే. అలాగే మనకు ఆధారమైంది కూడా ఆయనే. హల్లెలూయా. ఆధారం కూడా ఆయనే. ఎంతమంది నమ్ముతారు నాకు ఆధారం దేవుడని? హల్లెలూయా. హల్లెలూయా. ఏ పరిస్థితిలోనైనా ఏ కాలంలో అయినా ఆధారం ఎవరు? దేవుడే. కాలకాలాలకి రోజు రోజుకి ఒకళ్ళు మారరు. ఈరోజు ఈ దేవుడు, సోమవారం వస్తే ఈయనకి దండం పెట్టాలి, మంగళవారం వస్తే ఈయనకి దండం పెట్టాలి. లేదు. ఏ వారం వచ్చినా అన్ని వారాలకి దేవుడు ఆయనే. హల్లెలూయా. ఈరోజు అది ఆ రోజు ఈయన కాదు. లేదు. కాలానికి ఒక దేవుడు లేడు. వానాకాలం వస్తే వర్షం కురిపించమని ఒక దేవుడిని అడగటం దేవుడి దగ్గర లేదు. అన్ని కాలాలకు ఆధారం ఆయనే. హల్లెలూయా. ఒక పాట ఉంటుంది. ఏం పాట అంటే అది, ఆధారం నీవేనయ్యా. తెలిసిన వాళ్ళు పాడండి. ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలే తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. హల్లెలూయా. కాలం మారినా కష్టాలు తీరిపోయినా కూడా ఆయనే ఆధారం. ఇప్పుడు కష్టం తీరిందని చెప్పి దేవుడు ఇంక చాలంటారా? దేవుడు కష్టం అయిపోయింది. ఏదైనా కష్టం వస్తే దేవుడిని పట్టుకోవటం, కష్టం తీరిపోయింది ఇంక అవసరం లేదు దేవుడితో, ఇంకో శ్రమ వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటారా? అనుకోకూడదంట. ఏం చేయాలి? కష్టం తీరిపోయినా కూడా ఆయనే ఆధారంగా పెట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన ఆధారముగా చేసుకున్న ప్రజలేంటి? ధన్యులవుతారు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి శ్రమ వచ్చి ఉన్నది. 11వ చరణంలో, సహాయము చేయువాడెవడునూ లేడు, నాకు దూరముగా నుండకుము. మనకి శ్రమ వస్తే సహాయం చేసే వాళ్ళు ఎవరు లేకపోతే దేవుడు దూరముగా ఉండనేరడు. హల్లెలూయా. ఆయన మరింత సమీపముగా ఉంటాడు. మన బలహీనతలో మనకి సహాయం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. మన బలహీనతలో మనల్ని మరింత దగ్గరగా పట్టుకునే దేవుడు ఆయన. మరింత దగ్గరగా పట్టుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. మరింత చేరువుగా చేసుకుంటాడు ఆయన. హల్లెలూయా. మనల్ని చెయ్యి పట్టుకొని మరింత దగ్గరగా నడిపిస్తాడు మన బలహీనతల్లో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఏంటంటే దేవుని విజ్డమ్, దేవుని జ్ఞానం ఏంటంటే మనుషుల జ్ఞానంలాగా పనిచేయదు. యెషయా గ్రంథంలో ఒక మాట అంటారు. ఏమంటారు? నా మార్గములు, దేవుని మార్గములు ఏంటి? మనం అనుకున్న మార్గం కాదు. దేవుని తలంపు మనం అనుకున్న తలంపు కాదు. ఆయన హీజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. అంటే ఆయన మొత్తానికి వ్యత్యాసంగా పనిచేస్తాడు. మీరు అనుకున్న పని జరుగుతుంది, కానీ మీరు అనుకున్నట్టు జరగదు. హల్లెలూయా. మీరు అనుకున్న కార్యం జరుగుతుంది, కానీ మీరు అనుకున్నట్టు జరగదు. ఎందుకంటే ఆయన తలంపు, ఆయన ఏమంటాడు? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. అంటే నేను అనుకున్నది
మీరు అనుకున్నట్లు చేయను, కానీ ఖచ్చితంగా మీకు కార్యాన్ని చేస్తాను. హల్లెలూయా. జరుగుతుంది. డెడ్ లైన్ చాలాసార్లు దేవుడి జ్ఞానం అంటే దేవుడు ఎలా పనిచేస్తాడంటే అట్లాగా అంచు దాకా వెళ్ళేదాకా దేవుడు చూస్తాడు, అక్కడ దేవుడు కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో మీరు చూస్తే మనకు ఒక ఉదాహరణ ఉంటుంది. ఉదాహరణ అంటే బైబిల్లో జరిగిన వాస్తవం. ఏం జరిగింది? హిజ్కియా రాజుగా ఉన్నాడు. హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు హిజ్కియా ఏ దేశానికి రాజు చెప్పండి? యూదా దేశానికి రాజు. హల్లెలూయా. 720 బీసీలో ఏమైందంటే, 720 బీసీ అంటే ఎప్పుడు అది? క్రీస్తు పూర్వం. హల్లెలూయా. ఏమైందంటే అష్షూరీయులు ఉన్నారు. ఎవరు? అష్షూరీయులు ఏం చేశారు? ఇశ్రాయేలు దేశాన్ని క్యాప్టివ్ చేశారు. క్యాప్టివ్ అంటే చెర తీసుకున్నారు. చెర తీసుకొని మొత్తాన్ని డెస్ట్రాయ్ చేశారు, నాశనం చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలు మొత్తం 10. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు చెప్పాలి? 10 గోత్రాలు. 10 గోత్రాలు ఏమైనాయి? మొత్తం అష్షూరీయుల చేతి కిందకి చెరకెళ్ళిపోయినాయి మొత్తం 727 బీసీలో. ఇప్పుడు మిగిలింది ఇంకేం మిగిలింది? ఇంకొక రాజ్యం మిగిలింది. ఏం రాజ్యము? యూదా. అలాగే యూదాలో ఇంకొక ట్రైబ్ ఏంటి? ఇంకో గోత్రము చెప్పాలి? బెన్యామీను. ఎవరు? బెన్యామీను. యూదా, బెన్యామీను. ఇప్పుడు ఈ 2 ట్రైబ్స్, ఈ 2 గోత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా వచ్చారు. 46 పట్టణాలను ఏం చేశారు? 46 ప్రావిడెన్సెస్ని ఇందులో కూడా ముట్టడేశారు. ఎవరు? అష్షూరీయులు. అష్షూరీ రాజు ఎవరు? సన్హెరీబు. చెప్పండి, ఎవరు? సన్హెరీబు. తెలుసుకోండి, సన్హెరీబు. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఏమైంది? సన్హెరీబు ఏం చేశాడంటే, దేవుని ప్రజలు ఎన్ని గోత్రాలు మొత్తం చెప్పండి ఇప్పుడు? ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఏమైనాయి? ఇప్పటికే 10 గోత్రాలు ఏమైనాయి? చెరకెళ్ళిపోయినాయి, నాశనం అయిపోయారు. ఇప్పుడు యూదా గోత్రంలో, యూదా సదరన్ కింగ్డమ్ ఏదైతే ఇంకొక రాజ్యం ఉందో ఆ రాజ్యంలో కూడా ఏమైంది? 46 ప్రావిడెన్సెస్ని ఆల్రెడీ తీసేసుకున్నారు, ఆ యొక్క ప్రాంతాలని. ఇప్పుడు సమస్య ఎక్కడి దాకా వచ్చిందంటే కుతికల దాకా వచ్చింది. అంటారు కదా, సమస్య కుతికల దాకా వచ్చిందని. ఇప్పుడు ఉన్న ఈ యూదా రాజ్యాన్ని కూడా నాశనం చేస్తే ఇంకా శేషము అనేది ఏ మాత్రము దేవునికి మిగలదు. ఇక లేదు, ఇక అయిపోయింది. ఇంక అక్కడితో ఇక ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు ఏమైంది? అష్షూరు రాజు ఒక వ్యక్తిని పంపించాడు. ఎవరు ఆ వ్యక్తి? రబ్షాకేని పంపించి హిజ్కియాకి చెప్పిస్తాడు. ఏమని చెప్పిస్తాడు? మేము అనేకమైన దేశాలని నాశనం చేశాం, వాళ్ళు కొలుస్తున్న ఏ దేవుడు వాళ్ళని రక్షించలేకపోయారు. ఆ రాజు ఏమయ్యాడు? అర్పాదు రాజు ఏమాయను, సెపర్వాయిము రాజు ఏమాయను, ఇట్లా కొన్ని మాటలు చెప్తాడు. ఆ రాజు ఏమయ్యారు, ఈ రాజు ఏమయ్యారు, వాళ్ళ దేవతలు ఏమైరి, వీళ్ళ దేవతలు ఏమైరి. ఏ దేవత ఏ రాజుని రక్షించలేకపోయింది ఏ దేవత ఏ దేవుడు. ఇప్పుడు కూడా మీ మీదకు వస్తున్నాము, మిమ్మల్ని కూడా ముట్టడేస్తాము, మిమ్మల్ని కూడా నాశనం చేస్తాము, మిమ్మల్ని కూడా మీ దేవుడు రక్షించలేడు అని రబ్షాకే చేత సమాచారాన్ని పంపిస్తే ఉత్తరాన్ని తీసుకొని వస్తాడు. రబ్షాకే వచ్చి అందరి ముందు మాట్లాడతాడు. ఇప్పుడు హిజ్కియా వచ్చి ఏం చేస్తాడు? ఆ ఉత్తరాన్ని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టి హిజ్కియా ఏం చేస్తాడు? హిజ్కియా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియాతో మాట్లాడిన విషయం ఏంటంటే, అతడు మీ పట్టణంలోనికి రాడు, మీ పట్టణమును ముట్టడి దెబ్బగా కట్టడు, మీ పట్టణములోనికి రాక తాను వచ్చిన మార్గముననే తిరిగి వెళ్ళిపోవును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏంటి, ఎక్కడి దాకా వచ్చింది సమస్య చెప్పండి? ఇప్పుడు పీకల దాకా. వీళ్ళు కూడా పట్టుబడితే ఇంకా శేషం ఉంటుందా? శేషం ఉండదు. ఎంతమంది వచ్చారో తెలుసా? పట్టణాన్ని అక్కడ ఎంతమంది ముట్టడేసి క్యాంప్ వేసి కూర్చున్నారు తెలుసా? 185,000 మంది. ఎంతమంది చెప్పండి? 185,000 మంది. ఇంకా మిగిలిన కొద్ది శేషాన్ని నాశనం చేయటానికి అందరూ వచ్చి రెడీగా కూర్చున్నారు.
ఇంకా రేపొద్దున్న తెల్లవారితే ఏమవుతుంది చెప్పండి? వీళ్ళందరూ ఏమవుతారు? వీళ్ళ మీదకి వచ్చేస్తారు. ఎందుకంటే ముందే వార్నింగ్ వచ్చింది, ముందే లెటర్లు వచ్చినాయి, ముందే ఉత్తరాలు వచ్చినాయి, తెచ్చిపెట్టు కూర్చున్నారు. అంటే దేవుడు ఎప్పటిదాకా ఆగాడు చెప్పండి? ఇంకొద్దిసేపట్లో ఇంకొక గడియల్లో, ఇంకొన్ని గడియల్లో కనుక ఒక కార్యం జరగకపోతే ఏమవుతుంది? వీళ్ళు మొత్తం ఇంకా చెరకెళ్ళిపోతారు, ఇంకా అయిపోయినట్లే. దేవుడు ఎందుకు అప్పటిదాకా ఆగుతాడు? దేవుడు ఎందుకు అప్పటిదాకా ఆగాలి? ముందే రక్షించవచ్చు కదా, అంతసేపు ఆగొచ్చా? ముందే రక్షించవచ్చు కదా. ముందే రక్షిస్తే ఇంత ఇంటెన్సిటీ ఉంటుందా? ఇప్పుడు ముందు రక్షించాడు అనుకోండి, ప్రజలందరూ ఏమంటారు? ఇంత దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చావుని మొహం మీద చూసి వచ్చినోడు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆషామాషిగా బతికినోళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎవరి మాటలు ఎక్కువ తాగుతాయి? చావుని మొహం మీద చూసినోడు అతని జీవితంలో అతని అనుభవం ఎలా ఉంటుంది చెప్పండి? హల్లెలూయా. వీళ్ళు కూడా చావుని మొహం దాకా చూస్తే అప్పుడు దేవుడు రక్షిస్తే అప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? ఆయనే కనుక రాకపోతే మేము చచ్చిపోయే వాళ్ళం అంటారు. హల్లెలూయా. మీకు అలాంటి సాక్ష్యం కావాలా వద్దా? నాకు ఈ రాత్రి దేవుడు రాకపోతే రేపొద్దున్న పోతాను, కానీ అదే రోజు రాత్రి దేవుడు వస్తాడు కాపాడటానికి. హల్లెలూయా. రేపొద్దున్న నేను పోతాను, ఒక్క తెల్లవారిందా అంటే కొద్దిగా తెల్లవారితే ఏమవుతుందంట? కొద్దిగా తెల్లవారితే ఉన్న 1,85,000 మంది వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? 1,85,000 మంది క్యాంప్ వేసుకొని దండేసుకొని కూర్చున్నారు బయట. ఇంకా తెల్లవారితే యుద్ధానికి వాళ్ళందరూ వచ్చేస్తారు. రాత్రిపూట యుద్ధం చేయరు కాబట్టి ఏం చేస్తున్నారు? క్యాంప్ వేసుకొని ఉన్నారు. తెల్లవారితే అందరూ దేవుని ప్రజలందరూ పోతారు అనుకున్నారు, కానీ ముందు రోజు రాత్రి ఏమైందో తెలుసా? దేవుడు చెప్పిన మాట ఏం చెప్పాడు? ఇందాక మనం చెప్పిన మాట, అతడు మీ పట్టణంలోనికి రాడు, ముట్టడి దిబ్బగా కట్టడు, మీ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గం నుండి తిరిగి వెళ్ళి పోవును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఏమైందో తెలుసా? అదే రోజు రాత్రి ఒక దేవుని దూత వారి దండుపేటలో వచ్చి 1,85,000 మందిని హతమార్చెను. హల్లెలూయా. 1,85,000 మందిని అంటే ఆ దండులో ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరినీ హతమార్చెను. ఇది జరిగిన విషయము. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యం ఎక్కడి దాకా వచ్చింది? తెల్లవారితే మీరు పోతారు, కానీ అదే ముందు రోజు రాత్రి నిన్ను చంపాలనుకున్నోడిని దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. అంటే అక్కడ దాకా వెళ్తారు, కానీ ఏం కాదు. ఎందుకు? మునిగితే మీరే మునగరు, మీతో పాటు ఎవరు మునుగుతారు? ఆయన కూడా మునగాల, కానీ ఆయన మునగడు. మనము మునగం అంతే. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ఏమైంది అక్కడ? అసలు అన్ని వేల మంది ఉన్నారు, 1,85,000 మంది ఉన్నారు. సాధ్యమా అంతమంది నుంచి ఒక రాజ్యాన్ని కాపాడటము? సాధ్యము కానే కాదు, అసాధ్యము. అది ఎవరి వల్ల కాదు. కానీ దేవుడు కలగ చేసుకుంటే తప్పితే ఈ కార్యము జరగదు అనుకునేదాకా మనం వెళ్ళాల్సిందే. ఎందుకు? ముందే కార్యం అయితే ఏం చెబుతాం? ఇది అందరూ చేసేదే కదా అంటారు. కానీ మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఎలా ఉండాలి తెలుసా? దేవుడు చేస్తే తప్పితే ఈ వ్యక్తి లాగా ఉండలేడు అనేలాగా ఉండాలి. హల్లెలూయా. ఆ రోజు దేవుడే కనుక రాకపోయి ఉంటే అక్కడే చచ్చిపోయేవాడిని అనేలాగా ఉండాలి సాక్ష్యం. హల్లెలూయా. అప్పుడే దేవుడి నామానికి మహిమ వస్తుంది. కానీ దేవుడు మనల్ని అవమానానికి అప్పగించనేరడు. హల్లెలూయా. సిగ్గుకి ఆయన అప్పగించనేరడు. హల్లెలూయా. చివరి మూమెంట్ దాకా వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి ఆ రోజు రాత్రి పొద్దున్న లేచిన తర్వాత అక్కడంతా ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి? ఒకవేళ బయటికి వెళ్ళి చూస్తే శవాలు గుట్టలు 1,85,000 మంది శవాలు ఎలా ఉంటాయి చెప్పండి? గుట్టలు అక్కడ పడిపోయి ఉంటాయి. అక్కడ ఏమై ఉంటాయి? మసాకేర్ అంటే ఏంటి? ఊచకోత. అక్కడన్నీ పడిపోయి ఉంటాయి. అంటే దేవుడు అట్లా కార్యం చేశాడు అప్పుడు. ఇంకా అది మాత్రమే కాదు, మీరు చూస్తే ఇంకా పాత నిబంధనలో చాలా కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా. కానీ ముందు మనకేం అర్థం అవ్వాలంటే మనం ఎంత బలహీనులమో మనకు అర్థమై తీరాల్సిందే.
ఎందుకంటే మనం బలవంతులు అనుకున్నంత కాలము దేవుని బలం పనిచేయదు. దేవుడు తన బలముతో పని చేయడు. దేవుని బలం మనలో పనిచేయాలంటే మనం బలహీనులమయ్యి మనము దేవుని బలానికి మనం ఏమి ఇవ్వాలంటే స్పేస్ ఇవ్వాలి. ప్రభువా నీ బలముతో నన్ను నింపు అని అడగాలి. హల్లెలూయా. మన బలంతో మనము నడవలేము. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట అంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవండి. కొన్ని మాటలు చదవండి. పౌలు గారికి శరీరంలో ఏముందంట? ఏముంది? ముళ్ళు. అంటే ముళ్ళు గుచ్చుకున్నాడు ఆయన. ముళ్ళు అంటే అర్థం ఏంటి అక్కడ? బలహీనతలు. ఆ బలహీనతలు ఏంటి? చదవండి. ఆ ముళ్ళు తీసేయాలని చెప్పి దేవుడికి ఏం చేశాడంట? దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. 3 సార్లు దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమంటాడు? అందుకు దేవుడు ఏమన్నాడంట? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పారు. అంటే మీ బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. మీరు ఎక్కడైతే బలహీనులో అక్కడే బలవంతులు. వెన్ యు ఆర్ వీక్ దెన్ యు ఆర్ స్ట్రాంగ్. తర్వాత చదవండి. కాగా క్రీస్తు శక్తి నా మీద. ఆ నిలుచుండు అనే పదం ఏముంది కదా, దాన్ని ఏమంటాడంటే ఇంగ్లీష్లో, సో దట్ క్రైస్ట్ పవర్ మే డ్వెల్ ఆన్ మీ. డ్వెల్ అనే పదానికి మూల భాషలో చూస్తే సో దట్ క్రైస్ట్ పవర్ మే పిచ్ టెంట్ ఆన్ మీ. అంటే క్రీస్తు శక్తి నా మీద గుడారము వేసుకొని ఉండు నిమిత్తము. అంటే మీరు ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో ఆ బలహీనతలో దేవుడు ఏం చేస్తారంట? తానే వచ్చి ఒక గుడారం వేసుకొని అక్కడ ఉండిపోతాడంట ఆయన. హల్లెలూయా. నేను ఈ విషయంలో బలహీనుండి ప్రభు అంటే అదే విషయంలో దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా. నా జ్ఞానం లేదు అంటే అదే విషయంలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీకు అనారోగ్యం ఉంటే అనేక మంది రోగాలు స్వస్థపరచడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. క్రీస్తు శక్తి నా మీద ఉండు నిమిత్తము, నిలిచి ఉండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడదు. దేని యందు అతిశయపడాలంట? బలహీనతల యందు. ప్రపంచమంతా దేనిలో సంతోషిస్తారంటే బలాల యందు సంతోషిస్తారు. అంటే నాకెంత బలం ఉంది, నాకెంత జ్ఞానం ఉంది, నాకెంత డబ్బు ఉంది, నాకెంత అందం ఉంది, అన్ని బలహీనతలు అన్ని ప్లస్సుల్లో నవ్వుతారు, బాగా మైనస్ ఉంటే ఏడుస్తారు. కానీ ఇతనేంటంట, మనం ఏం చేయాలంట? బలహీనతల్లో అతిశయపడాలి. అతిశయపడటానికి వాడిన పదం ఏంటో తెలుసా? ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ ఇన్ మై వీక్నెసెస్. వెల్ ప్లీజ్డ్ అంటే అతి శ్రేష్టంగా, అత్యంత ఇష్టండవుతున్నా. దేనికి? బలహీనత ఉందని. ఎందుకో తెలుసా? నా బలహీనత నేను చేయాలనుకుంటున్న పనికి అంతము కాదు. నా బలహీనత దేవుడు నన్ను వాడుకోవటానికి మొదటి మెట్టు. హల్లెలూయా. నా బలహీనత దేవుడు నన్ను వాడుకోవటానికి, మై వీక్నెస్ ఈజ్ ద వెరీ ఫస్ట్ స్టెప్ సో దట్ గాడ్ కెన్ యూజ్ మీ. నా బలహీనత ఏదైతే ఉందో అది దేవుడు నన్ను వాడుకోవటానికి మొట్టమొదటి మెట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీకు బలహీనత ఉంటే ఈ రోజున బాధపడవలసిన అవసరం లేదు. పైగా ఏం చేయాలి? ఆనందపడాలి. ఎంతమందికి బలహీనత ఉంది? అందరికీ ఉన్నాయా? ఏదో ఒక బలహీనత ఉందా? దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ నేను నా శక్తితో నింపుతున్నా అంటున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఫిల్లింగ్ యూ ఎట్ ద వెరీ ప్లేస్ వేర్ యు ఆర్ ఫీలింగ్ వీక్. మీరు ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో అదే స్థానములో దేవుడు తన బలంతో మిమ్మల్ని నింపుతున్నాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు ఇది ఎలా చేయాలి ప్రభు, నా వల్ల కావట్లేదంటే అందులోనే దేవుడు మీకు తన శక్తిని ఇస్తాడు. ఎందుకంటే మీ వల్ల కావట్లేదు అన్నారు అంటే దేవుడు ఏమంటాడంటే మీ వల్ల కాదు కాబట్టి నేనే పూర్తిగా జయించాలి దీన్ని. లేదు ప్రభు నేను ఇట్లా వెళ్తున్నాను, నాకు తెలుసు కొద్దిగా, నువ్వు కూడా కొద్దిగా నాకు కార్యం చేయాలంటే కాదు. హల్లెలూయా. మన వల్ల కానిది దేవుడే సంపూర్తిగా మన చేత చేయించగలడు. హల్లెలూయా. గానుగ చాటును దాక్కున్న వాడిని ఏమంటాడు?
పరాక్రమము గల బలాజ్యుడా అంటాడు దేవుడు. హల్లెలూయా. మనుషులు ఏమంటారు దాక్కున్నోడిని? మనుషులు పిరికోడు అంటారు, కానీ దేవుడు ఏమంటాడు? పరాక్రమం గల బలాజ్యుడా. ఎవరు? గిజ్జోను, సంసోను కాదు. తర్వాత చాలామంది పైకి బలంగా కనపడతారు కానీ మనసులో పిరికోళ్ళు ఉంటారు. ఉదాహరణ ఎవరు? సౌలు ఏంటంట, ఆ యొక్క ఇశ్రాయేలీల అంతట్లోనే ఎవరు ఎత్తున్నవాడంట. అంటే పొడుగు భుజాలు కలిగిన వాడు. అంటే అతని భుజాన్ని, అంటే అతనంత ఎత్తి ఎవరు లేరు. ఎక్కడ? ఇశ్రాయేలీల దేశంలోనే లేరు. మొట్టమొదటి రాజు ఎవరు ఇశ్రాయేలీలకి? సౌలు. ఇప్పుడు అతడు ఒక పని మీద వెళ్తాడు. ఏ పని? తన తండ్రి గార్ధబములు తప్పిపోతే వాటిని తీసుకురావడానికి వెళ్తాడు. గార్ధబాల్ని తీసుకొని కనిపెట్టడానికి వెళ్ళిన వాడికి దేవుని ఉద్దేశాన్ని కనిపెట్టడం జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడి దగ్గరికి చాలామంది చిన్న చిన్న వాటి కోసం వస్తారు, దానికోసం దీనికోసం అని. కానీ ఆయన కూడా వెళ్ళింది ఎవరికి? డైరెక్ట్గా వెళ్ళా. ఒక ప్రవక్త ఉన్నాడంటే ఆ ప్రవక్తను ఏంటంట, గార్ధము ఎక్కడుందో అడగటానికి ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. కానీ ఎప్పుడూ లేనంత అద్భుతమైన రీతిలో దేశానికి రాజు అయ్యేంత స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చాలామంది దేవుడి దగ్గరికి చిన్న చిన్న వాటికి, దీనికి దానికి ఉద్యోగం అని, ఇదని అదని వస్తారు. కానీ దేవుడు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళకు కూడా గొప్ప గొప్ప పనులు అప్పచెబుతాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేస్తాడు? సమూయేలు ఏం చేస్తాడు? సమూయేలు ఏం చేస్తాడంటే దేవుడు ముందుగానే సమూయేలుకి చెప్తాడు. సమూయేలు ఏం చేస్తాడు? రెడీగా పెడతాడు. ఏం రెడీగా పెడతాడు? ఫుడ్ రెడీగా పెడతాడు, ఇంకా ఉండటానికి నివాసం రెడీగా పెడతాడు. హల్లెలూయా. సమూయేలుకి అవసరమా? రాగానే అసలు సౌలు రాజు అయ్యాడే ముందుకు ప్రస్తుతానికి? రాజు కాదు. సౌలు రాజు అవ్వలేదు. రాజు అవ్వనోడికి ఇవన్నీ రెడీగా పెట్టడం అవసరమా? వస్తే సరే దేవుడు చెప్పాడు కదా, ఎక్కడో చోట పడుకో అనొచ్చుగా, ఓ దుప్పటిచ్చి ఆ మూల పడుకో అనొచ్చుగా. కానీ ఏం చేశాడంటారు? సమూయేలు రెడీగా పెట్టాడు. అన్నాన్ని, ఉండటానికి నివాసాన్ని రెడీగా పెట్టాడు. ఎందుకంటే సమూయేలుకి దేవుడు ప్రత్యేకపరిచిన వాని యొక్క విలువ తెలుసు. హల్లెలూయా. రెడీగా పెట్టాడు. పెట్టి తర్వాత నువ్వు రాజుగా అతని మీద దేవుడు నిర్ణయించాడని తెలిసి అతన్ని తిరిగి పంపించిన తర్వాత అతను ఏమవుతాడంటే అతడు తిరిగి వెళ్తాడు. వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? గార్ధబాలను ఎత్తుక్కుంటూ వస్తాడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు? ఒక మనసు మారిపోయి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దేవుడు మనకు ఏదైనా ఒకటి ఇవ్వాలి అంటే ముందు అది ఇవ్వడు. ముందు మనిషిని మారుస్తాడు. హల్లెలూయా. బిఫోర్ గాడ్ కుడ్ గివ్ యూ ఎనీథింగ్, దేవుడు మీకు ఏదైనా ఇవ్వాలంటే ముందు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ ఇచ్చేదాన్ని మీరు హ్యాండిల్ చేయడానికి గల కెపాసిటీని పెంచుతాడు మీలో. హల్లెలూయా. పెంచిన తరువాత మాత్రమే మీకు ఇస్తాడు. హల్లెలూయా. పెంచిన తర్వాత మాత్రమే ఇస్తాడు. అలాగే సౌలు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే ప్రవక్తలతో కలిసి ప్రవచిస్తూ ఉంటే సౌలు ప్రవక్తలలో ఒకడి వంటవాడు ఆయన. అంటే దేశానికి రాజు కావాలన్నా ముందు ప్రవక్త కావాల్సిందే. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఏం పని చేయాలన్నా ముందు దేవుని పనిలో ఉండాల్సిందే. హల్లెలూయా. రాజు అంటే ఏంటి? ప్రవక్త అంటే దేవుడి కోసమే ఉంటాడు ఎప్పుడు, కానీ రాజు ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఈ లోకంలో మీరు ఏ పని చేయాలన్నా ముందు దేవుడి దగ్గర ప్రవక్తలాగా మారాల్సిందే. హల్లెలూయా. అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? మరలా సమూయేలు వెళ్తాడు అభిషేకించడానికి. సమూయేలు వెళ్ళి అతన్ని రాజుగా నియమించాలన్న సమయంలో అసలు ఇదంతా ఎందుకు చెప్పారంటే ఇక్కడ దీనికోసం, ఈ పాయింట్ కోసమే. సౌలు ఏం చేస్తాడంట? బ్యాగేజ్ ఉంటుంది అక్కడ, వాటి వెనక ఏం చేస్తాడు? వెళ్ళి దాక్కుంటాడు. దాక్కుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అతన్ని బయటికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత అతన్ని రాజుగా నియమిస్తారు. హల్లెలూయా.
అసలు సౌలుకి భయపడాల్సిన అవసరం ఉందా? ఇశ్రాయేలీయులు అందట్లో ఎవరు ఆయన? ఎత్తుకున్నవాడు, బలవంతుడు. చాలామంది ఏమనుకుంటారంటే ఎత్తుకున్న వాళ్ళని చూసి అబ్బో అనుకుంటారు, కానీ వాళ్ళలో కూడా చాలామంది పిరికోళ్ళు ఉంటారు. ఉంటారా ఉండరా? చాలామంది ఉంటారు. అంటే దేవుడు మనిషి స్వరూపాన్ని చూడ్డు. మనిషి బలహీనంగా ఉంటే దేవుడి శక్తి అక్కడ ప్రవహిస్తుంది. హల్లెలూయా. దేవుడు తన శక్తితో నింపుతాడు. హల్లెలూయా. దేవుడు తన శక్తితోనే సౌలుని నింపాడు, తర్వాత దావీదుని నింపాడు, తర్వాత సమూయేలుని కూడా నింపాడు. కానీ ఏ ఒక్కరు మరి ఒకరిలాగా ఉండరు. హల్లెలూయా. కొంతమంది చేతులకు పోరాటాన్ని నేర్పుతాడు, కొంతమంది జ్ఞానముతో నింపి ఏ యుద్ధాలు లేకుండా సమాధానాన్ని ఇస్తాడు. సౌలు రాజ్యం ఎలా ఉంటుంది? సౌలు రాజ్యము యుద్ధాలతో ఉంటుంది. దావీదు రాజ్యము మరింత యుద్ధాలే. నా చేతికి నా వేళ్లకు పోరాటం నేర్పేది, యుద్ధాన్ని నేర్పేది ఎవరు? దేవుడే అంటాడు. దావీదు అంత యుద్ధము. మందిరాన్ని కూడా ఎందుకు కట్టడు దావీదు? నా వల్ల యుద్ధం జరిగింది, రక్తము చిందించబడింది, నేను కట్టను అంటాడు. సమూయేలు రాజ్యంలో యుద్ధాలు లేవు, సొలొమోను రాజ్యంలో ఏం లేవు, యుద్ధాలు లేవు. సమూయేలు కాదు, సొలొమోను రాజ్యం ఎలా ఉంటుంది? సొలొమోను రాజ్యం అంట 1000 ఏండ్ల పరిపాలనకి ముంగుర్తు అంట. అంటే అర్థం ఏంటి? సొలొమోను రాజ్యం 1000 ఏండ్ల పరిపాలనకి ముంగుర్తు అంటే అర్థం ఏంటి? యుద్ధాలు ఉంటాయా 1000 ఏళ్ల రాజ్యంలో? దేవుడే వచ్చి 1000 ఏళ్ల పరిపాలన అంటే తెలుసా మీకు? తెలుసన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుతారా? కనీసం 1000 ఏండ్ల పరిపాలన తెలీదా? 1000 ఏండ్ల పరిపాలన అమ్మా తెలీదా? తెలుసా తెలీదా? 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటుందో తెలుసా? సొలొమోను రాజ్యం ఎలా ఉందో అలా ఉంటుంది. అంజూరపు చెట్ల కింద నిదానంగా ప్రశాంతంగా కూర్చుంటారు. అట్లాగే ఇప్పుడు కూడా 1000 ఏండ్ల పరిపాలన ఏం జరుగుతుంది? యేసుప్రభు మరలా ఈ భూమి మీదకి వస్తాడంట. వచ్చి ఏం చేస్తాడు? ఇదే భూమి మీద ఏం చేస్తాడు? 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. 5 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు. ఇప్పుడు 5 ఏళ్ళే, అప్పుడు 1000 ఏళ్ళు. 1000 ఏళ్ళు ఉండగలుగుతారా? అప్పుడు ర్యాలీలు చేస్తారా ఎవరన్నా దేవుడి రాజ్యానికి వ్యతిరేకంగా? లేకపోతే ఇంకా ఏమైనా చేస్తారా? ఇప్పుడు దీక్షలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు అంటారు, టెంట్ వేసి కూర్చుంటారు, ప్రభుత్వానికి వ్యతిరేకం అంటారు. అవన్నీ ఉంటాయా దేవుడి రాజ్యంలో? ఉండవు. అందరికీ నీతితో పరిపాలన చేస్తాడు ఆయన, న్యాయముగా పరిపాలన చేస్తాడు ఆయన. హల్లెలూయా. అందరూ ఆయన పరిపాలన కింద సంతోషంగా సమాధానంగా ఉంటారు. సొలొమోను రాజ్యంలో యుద్ధాలు లేవు. సొలొమోను రాజ్యంలో ఏముంది? జ్ఞానమే. హల్లెలూయా. జ్ఞానాన్ని ఇచ్చి యుద్ధాలు లేకుండా సమాధానంగా జరిపించేది ఆయనే. మన మీదకి యుద్ధం రేగిన దావీదు లాంటి వారిని లేపి దావీదు చేత యుద్ధాన్ని చేయించి ప్రజలకు సమాధానాన్ని ఇచ్చేది కూడా ఆయనే. ఎవరిని ఏ రీతిగా వాడుకుంటాడో ఎవరికీ తెలియదు. హల్లెలూయా. ఇతను ఎందుకు అతనిలా చేయట్లేదు, అతను ఎందుకు ఇతరులా చేయట్లేదు అంటే చెయ్యరు. ఎందుకు చేయాలి? హల్లెలూయా. ఇతని పరిచర్య ఏంటి అతనిలా లేదు, అతని పరిచర్య ఏంటి ఇతనిలా లేదు, ఇట్లా మాట్లాడతారు కొంతమంది. అంటే కొన్ని ట్రిక్స్ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు బయటికి వెళ్తే ఏమంటారు? అతని పరిచర్య ఎలా ఉంది, జనాలు అందరూ వచ్చేస్తున్నారు, నువ్వు కూడా కొంచెం కొన్ని ట్రిక్స్ చేస్తే వస్తారు మీకు కూడా, ఇట్లా మాట్లాడతారు. ట్రిక్స్ చేస్తే ఎందుకు చేయాలి అసలు ట్రిక్స్? అసలు ఎవరికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కృప ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మనలో ఏ ఒక్కరు ఒకేలాగా ఉండరు. మీలో మీ వేలిముద్ర మీ పక్కన వాళ్ళతో మ్యాచ్ అవుతుందా? మీ ఇంట్లో వాళ్ళతో అయినా మ్యాచ్ అవుతుందా? మీ పిల్లలతో, మీ తల్లిదండ్రులతో ఎవరికి అవ్వదు. హల్లెలూయా. ఎవరికి ఇచ్చే పరిచర్య కూడా అలాదే. పేతురుతో యేసుప్రభు ఏమంటాడు తెలుసా? పేతురుకి చెప్తాడంట ఒకరోజు. ఏం చెబుతాడు? పేతురు ఏ విధంగా మరణం అవుతాడో చెబుతాడు. చెబితే పేతురు ఊరుకుంటాడా? కొంతమంది పేతురు ఏమంటాడు వెంటనే? నా సంగతి ఓకే, ఇతని పరిస్థితి ఏందంటాడు. ఎవరు అతను? యోహాను పరిస్థితి ఏంటంటే ఏం చెప్తాడు? అంతకుముందే నీ పరిస్థితి ఇది, నువ్వు ఇట్లా మరణం అవుతావు, నన్ను వెంబడించు అంటే ఇతని పరిస్థితి ఏందంటాడు యోహాను. ఇప్పుడు కూడా ఎవరన్నా వస్తే ఇక్కడికి ఎవరన్నా వచ్చి ప్రవచనం చెప్పారనుకోండి, మనకి చెప్పిన ప్రవచనం ఓకే, అందరూ ఏం చేస్తారు తెలిసి వీడికేం చెప్పాడా పక్కనోడు కానీ చూస్తుంటారు. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమడుగుతారు? వీళ్ళకి చెప్పింది వీళ్ళు ఉంచుకోరు, పక్కన వాళ్ళని నీకేం చెప్పాడు, అబ్బో నీకెంత చెప్పాడా, నాకు చాలా తక్కువ చెప్పాడుగా అంటే నాకన్నా నిన్ను గొప్పని చేస్తాడు దేవుడు.
కంపారిజన్ ఇది. మినిస్ట్రీలో కూడా కంపారిజన్. దేవుడు ఏమంటాడంటే అతని సంగతి నీకెందుకు, నువ్వు మాత్రం నన్ను ఏం చేయాలి, వెంబడించు. ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎవరి కెపాసిటీ వాళ్ళకి పెడతాడు దేవుడు. ఎవరి విశ్వాస పరిణామాన్ని వాళ్ళకి ఇస్తాడు. ఎవరి సామర్థ్యాన్ని వాళ్ళకి దేవుడు దయచేస్తాడు. అర్థమవుతుందని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఎవరికి ఇచ్చే సామర్థ్యం వాళ్ళదే. సౌలుకు కూడా సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఎత్తుకున్నంత మాత్రాన ధైర్యవంతుడు కాదు, దాక్కున్నాడు. కానీ అతన్ని నిలబెట్టి కూడా దేవుడు 40 ఏళ్ళు వాడుకున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. అంటే నా బలహీనతలో పౌలు గారు ఏమంటారు, దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. అంటే అన్ని సమయాల్లో బలంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ టయానికి దేవుడే మీ చేత మాట్లాడిస్తాడు. బయటకు వచ్చి మీరు అనుకుంటారా, అసలు నేను ఇలా ఎలా మాట్లాడాను నేను అనుకుంటారు ఆ పరిస్థితిలో. కానీ మాట్లాడింది మీరు కాదు, దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గొర్రెకు ఉండేటటువంటి సాత్వికమైన మృదువైన మనసునిస్తాడు. సింహానికి ఉండేటటువంటి ధైర్యమైన గుండెని ఇస్తాడు. ఏ సమయానికి ఏది ఎలా మీ చేత వాడాలో అలాగా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కొంతమంది బాగా సాత్వికంగా ఉంటారు, కానీ ధైర్యాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకోలేరు. కొంతమంది ఎప్పుడు అరుస్తూనే ఉంటారు, కానీ సాత్వికంగా ప్రశాంతంగా ఉండలేరు. కానీ యేసు ప్రభు రెండో ఉన్నాయి. ఆయన ఏం చేసేవాడు, ప్రజలు పిలిచినట్టు ఎప్పుడు పిలవలేదు ఎవరిని. ప్రజలందరూ ఎలా పిలుస్తారు? జక్కైన అందరూ ఏమన్నారు చెప్పండి? జక్కైన అందరూ ఏమన్నారు? మేము అప్పుడు లేవంటారా? బైబిల్లో చెప్పారు కదా, ఏమన్నారు జక్కైని? పాపి అని జక్కయ్య అన్నారా లేదా? అన్నారు. ఇంకా కొంతమంది మనుషులు రక్తస్రావం కలిగిన స్త్రీ అని బైబిల్లో చెప్పారు. యేసుప్రభు అన్నాడా? అనలేదు. ఇంకా అనేక రకాలైన రోగాలు ఉన్న వాళ్ళు వచ్చారు. శిష్యులు ఏమంటారు? ఇతడు గుడ్డివాడు అంటారు. యేసుప్రభు అండు. ఇతనికి పక్షవాయువు ఉంది అంటారు. యేసుప్రభు అండు. అంటే జీసస్ విల్ నాట్ ఐడెంటిఫై యూ విత్ యువర్ ఇన్ఫర్మిటీస్ ఆర్ విత్ యువర్ సిక్నెస్. అంటే యేసుప్రభు మీకున్న వ్యాధులతోనో మీకున్న బలహీనతలతోనో మిమ్మల్ని ఆయన గుర్తించడు. మనిషిని మనిషిగా పిలుస్తాడు ఆయన. మనుషులందరూ ఏం పిలుస్తారంటే మనిషికున్న లోపాన్ని పెట్టి పిలుస్తారు, కానీ దేవుడు మనిషిని పేరు పెట్టి పిలుస్తాడు. జక్కయ్య దిగిరా అంటాడు, అరే పాపి దిగిరా అండు. కానీ ఇప్పుడు మనుషులందరూ ఏమంటారు? వాడు పాపి, వీడు పాపి, ఆమె చేసింది అంటారు. కానీ దేవుడు పేరు పెట్టే పిలుస్తాడు. ఇప్పుడు కూడా చూడండి, ఎవరికైనా ఒక లక్షణం ఉంటే పేరు మర్చిపోతే ఏమంటారు? అతను, లేకపోతే అతని పేరు కూడా చెప్పరు. ఏమంటారు? ఇప్పుడు బాగా ఎప్పుడో కోప్పడుతున్నాడు అనుకోండి, ఏమంటారు? ఆ కోపిస్తోడు అంటారు. పేరు పెట్టి కూడా పిలవరు చాలాసార్లు. ఎందుకంటే వినే వాళ్ళకు కూడా తొందరగా రిలేట్ అవుతారు. కోపిస్తోడు అనగానే కొన్ని ఫేసులు గుర్తొస్తాయి మనకి. లేకపోతే ఎప్పుడు చిరాకు పడుతుంటాడే వాడు అంటారు. అంటే అది చెప్పగానే అతను చిరాకు మొహం గుర్తొస్తుంది మనకి. అంటే ఏంటి? మనిషిని వాళ్ళకున్న లక్షణాలు పెట్టో లేకపోతే బలహీనతలు పెట్టో పిలుస్తారు. కోపిస్తోడు, గర్విస్తోడు ఇట్లా. కానీ దేవుడు ఎలా పిలుస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. హల్లెలూయా. మనిషికి హుందాతనాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఏ ఒక్కరిని తగ్గించి మాట్లాడలేదు ఎప్పుడు యేసుప్రభు. అలాగే గర్వం కలిగిన వారిని కూడా ఆయన ఏం చేస్తాడు? గర్వం కలిగిన పరిసయ్యుల దగ్గర ఎలా మాట్లాడారు తెలుసా? మీరు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూప తలుచున్నారు. అంటే గర్వంగా ఉన్న వాళ్ళతో కూడా సాత్వికంగా మృదువుగా ఉంటే సెట్ అవుతుంది వాళ్ళకి. అంటే ఎక్కడ ఎలా ఉండాలో యేసుప్రభు నేర్పించాడు. హల్లెలూయా. కాబట్టి మనకు కూడా ఏంటంటే అదే హృదయాన్ని దేవుడు దయచేస్తాడు. పౌలు గారు చెప్పిన మాటలాగా మనకు కూడా మీకు బలహీనత ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆ బలహీనతలో క్రీస్తు శక్తి మీ మీద ఉంటుంది. హల్లెలూయా. ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఇంకేంటి? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలు చూచి సహాయము చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంట? మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. మనకి యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు,
ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో అంటే మనకు బలహీనత ఉందా లేదా? ఆ బలహీనతలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు చెప్పాలి? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇందాక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు అన్న మాట ఏంటి? నా బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. ఇక్కడ రోమ 8:26లో మళ్ళీ పౌలు గారు చెప్తున్న మాట ఏంటి? మన బలహీనతలో పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే మన బలహీనతలో దేవుడి శక్తి మన మీదకి వస్తుంది. ఎందుకంటే అదే విషయంలో దేవుడు మనల్ని వాడుకోవటానికి. అదే బలహీనతలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. దేనికంటే మనము దేవునికి విజ్ఞాపన ఎలాగ పర్ఫెక్ట్గా ప్రార్థన చేయాలో మనకి తెలియదు. కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ ద్వారా చేసే ప్రార్థనలో దేవుడు ఏం చేస్తాడంటే మనకి శక్తిని బలాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. ఆ బలముతో ఆత్మ ద్వారా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మన బలహీనత మనకు కూడా తెలియదు. మన బలహీనత మనకు కూడా తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు మనకి? చెప్పాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. అంటే మనకు తెలియదు, మన మీదకి వచ్చే అటాక్ మనకు తెలియదు. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే రాత్రిపూట పడుకున్నప్పుడు అర్ధరాత్రి 3:30కి నిద్రలో నేనుంటే పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే అర్ధరాత్రి 3:30 సమయంలో నువ్వేం చేస్తున్నావు అంటే భాషల్లో మాట్లాడుతున్నావు నిద్రలో అని చెబుతున్నారు. హల్లెలూయా. అంటే నా మీదకి ఏదో అటాక్ వస్తుంది, వేరే ఆత్మ ఏదో నన్ను దాడి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ నేను లేవలేదు, నిద్రలోనే ఉన్నా. కానీ భాషలు మాట్లాడింది ఎవరు? నేనా? దేవుడే. పరిశుద్ధాత్ముడే ఆ యొక్క దాడిని ఏం చేశారంటే తిప్పికొట్టాడు ఆయన. హల్లెలూయా. అంటే మనకి తెలియకుండా ఆత్మరంగంలో జరిగే ప్రతి దాడులను తిప్పికొడతాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. అందుకే అన్ని భాషల్లో మనం ఖచ్చితంగా మాట్లాడాలి. హల్లెలూయా. మన బలహీనతలు చాలా బలహీనతలు ఉన్నాయి. కొన్నిసార్లు రాత్రి పడుకుంటే పగలు నిద్ర లేస్తామని కూడా అనిపిది. కొంతమందికి అనిపిస్తుందా? నిద్రలోనే పోతామని కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. మీలో అనుకున్నారా లేరా? ఈరోజు రాత్రి గడిస్తే చాలరా బాబు, రేపొద్దున చూస్తానో లేనో, తెల్లారి చూస్తానో లేనో, అసలు రేపు అనే రోజున చూస్తానో లేనో, ఇదే రాత్రి ఇదే మంచం మీద శవంగా మారుతానేమో అనుకున్నారు. కానీ ఈ రోజున ఇక్కడ మీరు కూర్చున్నారంటే ఆ రోజు రాత్రి మీ పక్షాన్ని యుద్ధాన్ని చేసింది దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని ఇక్కడికి నడిపించింది దేవుడే. హల్లెలూయా. కాబట్టి మన బలహీనతలో మనం యుద్ధం చేయలేం, దేవుడు మన పక్షాన్ని యుద్ధాన్ని చేస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అన్య భాషల్లో మాట్లాడాలి. ఎందుకంటే ఆత్మ చేసే ప్రార్థన యుక్తమైన ప్రార్థన. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ప్రేయర్. హల్లెలూయా. మన బలహీనత ఉన్న ప్రతిసారి భాషల్లో మాట్లాడాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు భాషల్లో మాట్లాడండి. కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు భాషల్లో మాట్లాడండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు భాషల్లో మాట్లాడాలి. ప్రతి ఒక్కరు